నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత 2-3 రోజుల క్రితం మనం చూసాం ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో నిజంగా దురదృష్టకరమని చెప్పుకోవాలి. మరి ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలామంది ఆస్ట్రాలజిస్టులు ఇవాళ బయటకు వచ్చి మేము అప్పుడే చెప్పాము, అప్పుడే మేము హెచ్చరించాము, 6 నెలల క్రితం మేము హెచ్చరించామని చెప్పి మరికొంతమంది మాట్లాడుతుంటే, లేదు మేము 3 నెలల క్రితం ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అని చెప్పి మేము హెచ్చరించాము అని కూడా చెప్తూ ఉన్నారు. అసలు నిజానికి ఇలాంటి వైపరీత్యాలు జరిగే ముందు ఎటువంటి సంకేతాలు ఉంటాయి? ఇలాంటి ఆస్ట్రాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రమాదాలు గుర్తించి ముందుగా చెప్పలేరా? ఇంకా రానున్న రోజుల్లోనే, అంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా అటు ప్లేన్లో వెళ్ళాలన్నా కూడా, లేకపోతే ఎటువంటి వాహనంలోని వెళ్ళాలన్నా కూడా ప్రజలు చాలా భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ఇటు వైపరీత్యాలు కావచ్చు, ఇటువంటి యాక్సిడెంట్స్ కావచ్చు. మరి రానున్న రోజుల్లోని ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న విషయాలు తెలుసుకుంది. మీ వాళ్ళు మనతో పాటు నిత్య విద్యానంద భారతి గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం తల్లి. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది ఇదిగోండి మేము ముందే చెప్పాము, ఇలాంటి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పాము, రైలు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు జరుగుతాయని మేము చెప్పాము, మేము హెచ్చరించాము ప్రజల్ని, బట్ ఎవరు కూడా తీసుకోలేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పి మరికొంతమంది భయపెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజానికి రానున్న రోజుల్లోని యాక్సిడెంట్లకి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఎలా ఉండొచ్చు అంటారు? ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? నమో భగవతే రుద్రాయ. వాస్తవికంగా అహ్మదాబాద్ విమాన ఘటన జరిగినటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి కూడా హృదయ బాధాకరమైనటువంటి విషయం. దీని గురించి మాట్లాడాలి అని అంటే మా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. ప్రతి ఒక్కరూ నేను గొప్ప, నేను చెప్పాను, ఇది జరిగింది, ఇప్పుడు కావాల్సింది ఇది కాదు. ఇలాంటి విపత్తులు జరగకుండా మఠపీఠ ఆశ్రమాధిపతులైనా, జ్యోతిష్యులైనా కానీ, ఎవరైనా కానీ దేశం కోసం ఏదైనా చేయగలుగుతామా అనేటువంటి విధానాల పట్లే ఈ సమయంలో మనం మాట్లాడుకోవాలి. భవిష్యత్తు కార్యాచరణలో భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఇంకనూ జరగబోతూ ఉన్నాయి. కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఆయా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు పాటించి ఈ ప్రజానికానికి, విమానాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు సంపూర్ణమైనటువంటి భరోసాను కల్పించాలని చెప్పి ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఆధ్యాత్మిక కోణంలో కానీ చూస్తే ఇలాంటి విపత్తులు రాష్ట్రంలో ఇంకనూ జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకనంటే రానున్నటువంటి రోజుల్లో బస్సు ప్రమాదాలు కానీ, రైలు ప్రమాదాలు కానీ ఇదే తరహా మాదిరిలో కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకు ఇంత బలంగా చెబుతున్నామనంటే, దేవాలయాలు ఎప్పుడైతే ధ్వంసాలు జరుగుతున్నాయో జరిగిన అతి కొద్ది రోజుల్లోనే ఇలాంటి విపత్తులు అనేటువంటివి మనకి జరిగేటువంటి సంకేతాలుగా మనం భావించవచ్చు. కానీ ఈ విమాన ప్రమాదంలో జరిగినటువంటి అన్ని కుటుంబాలు కూడా ఎంత శోక సముద్రంలో మునిగితే ఉన్నాయో అవి తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉన్నది. అవకాశం కానీ కుదిరిస్తే, అవకాశం కానీ కల్పిస్తే విమాన ప్రమాదంలో మరణించినటువంటి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వారిని వాదార్చి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలనేటువంటి ఆలోచన చేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ ఇలాంటి విధానాల్లో పునరావృతం కాకుండా మఠపీఠ ఆశ్రమాదులు కూడా ఒక యోచన చేసి ఒక మహాయాగానికి శ్రీకారం చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని భావిస్తున్నాం. మేము కూడా మా ఆదిపరాశక్తి దేవాలయ క్షేత్రం నుండి లోక కళ్యాణార్థం కోసం రేపు ఆషాఢ మాసంలో శ్రీచక్ర మహారుద్రయాగానికి సంకల్పం చేసాం. దీనికి సంబంధించినంత వరకు కూడా ఎవరైనా దాతలు కానీ ముందుకు వస్తే ఈ మహా విశ్వ కళ్యాణం కోసం చేసేటువంటి ఈ యాగం ద్వారా ఎలాంటి విపత్తులు జరగకుండా రాష్ట్రము, దేశము అందరూ బాగుండాలని మహాసంకల్పం చేయడం జరిగింది తల్లి. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రయాణించడానికి చాలా భయపడుతూ ఉన్నారు. మరి మళ్ళీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోవాల్సి వస్తుందో, ఇప్పుడు ఏంటంటే ప్లేన్ ఈ విధంగా అయిన తర్వాత ఎటువంటి రైలు ప్రమాదం ఏమైనా జరగచ్చా, లేకపోతే బస్సు ప్రమాదాలు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మళ్ళీ అటువంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఏమైనా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యకాలంలో కాదు తల్లి, ఆగస్టు నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెలలో ఆంధ్ర, తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో చాలా ప్రమాదాలు సంభవించేటువంటి సమయం అది. కాబట్టి బస్సు లేదా రైలు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కూడా ముందుగానే యోచన చేసి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణికుల పట్ల అభయాన్ని కల్పిస్తూ, ప్రయాణికుల పట్ల మంచి భద్రతను చేకూర్చేటువంటి విధంగా భరోసా ఇస్తూ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది తల్లి.
అలాగే ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించి ఇప్పటి వరకు వరదలు కావచ్చు, వేరే వేరే దేశాల్లోని జనాలు ఎలా కొట్టుకుపోయారు, ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కూడా చాలా ఘోరంగా మనం చూసాము. మరి అటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇటు మన ఇటు సైడ్ సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా మళ్ళీ ఒక్కొక్కసారి తుఫాను బీభత్సాన్ని సృష్టించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నది. ఒకప్పుడు హుదూద్ తుఫాను ఎంత భయంకరంగా అయితే వచ్చిందో మళ్ళీ అలాంటి ప్రభావం రేపు డిసెంబర్ జనవరి నెలలో వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అంటే దేనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? పలానా ఊరని కానీ లేకపోతే పలానా ప్రాంతం అని కానీ ఏమైనా ఉందా? ఆంధ్ర రాష్ట్రానికి పెను ప్రమాదం ముంపు ముంచి ఉందని మేము ఖచ్చితంగా చెప్తాము. డిసెంబర్ నెలలో, డిసెంబరు జనవరి సమయాల్లో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి నిరుద్యోగ సమస్య కానీ నిరుద్యోగులు కానీ సుమారు 200 రోజులు నిరుద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టేటువంటి అవకాశం కూడా బలంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం యొక్క సమీకరణాలు కూడా చాలా విపరీతంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రయాణాలు చేసేటువంటి వారికి ప్రయాణికులకు ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తగు జాగ్రత్తలు పాటించి ప్రయాణికులకు సంపూర్ణమైనటువంటి భరోసా కల్పించవలసిందిగా మా వంతు నుంచి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి గురుగారు, ఇటువంటి ప్రమాదాలు పక్కన పెడితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలోని ఆడవాళ్ళు దారుణాలకు ఒడిగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భర్తల్ని చంపేయడం కావచ్చు, అతి దారుణంగా, అంటే ఎక్కువ క్రైమ్ రేట్స్లోని ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం. సో రానున్న రోజుల్లోని క్రైమ్ సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఇందులో ఆడవాళ్ళు ఉండడం అన్నది అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏంటి? ఇవి క్రైమ్ పరంగా చూస్తే అవగాహన రాహిత్యంతో మాత్రమే జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల చూస్తున్నాం భర్తను చంపేయడము, పిల్లల్ని చంపేసుకోవడం, తను సూసైడ్ చేసుకోవడము, అలాగా 4-5 పురమాయించుకొని భర్తల్ని మర్డర్ చేయడము, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఒక రకంగా కోణంలో చూడాలంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాధ్యమాలన్నీ కూడా ప్రజల మీద ప్రభావితం కలిగి వారు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా ఇబ్బందులు పడతారు, ఎలాగా దీని నుంచి చేయొచ్చు, ఎలా బయటపడవచ్చు అనేటువంటి చాలా ఈజీగా వాళ్ళని మోటివ్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయని మేము చెప్తుంటాం. కానీ కావలసినటువంటిది ఏదైనా ఒక వెబ్సైట్లో కానీ ఒక మీడియా మాధ్యమాల్లో కానీ ఎవరైనా లాగిన్ అవ్వాలన్నా, ఎలాంటి క్రైమ్ సీన్స్ చూడాలన్నా వారి సంపూర్ణమైనటువంటి ఆధారం అంటే ప్రభుత్వ ఐడీలతో కూడుకున్నటువంటి విధంగా కానీ వారు స్వీకరించుకున్నట్టయితే వారు ఏదైనా ప్రమాదానికి శ్రీకారం చేసినా, ఒకళ్ళు ఏదైనా విపత్తులకు వారు దృష్టి సారించినా అది చూసిన తర్వాత అంటే అది అక్కడ వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన ఐడీలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీరు ఈ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఈ క్రైమ్ రేట్ నివారించేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండవది, దేవాలయాల్లో కానీ పబ్లిక్ ప్రదేశాల్లో కానీ చాలా సందర్భాలలో స్వామీజీలని, మఠాధిపతులని, పీఠాధిపతులని కూడా భాగస్వామ్యం చేయాలి. ఇలా చేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ధార్మిక విధానాలు ఈ స్వామీజీలు, మఠ పీఠాధిపతుల ఆశ్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ ద్వారా జరిగినప్పుడు కాస్త వరకు ఇలాంటి అవగాహనలు తెలియచేయడం ద్వారా, ఎందుకంటే జన సమూహాలు ఉండేటువంటిది దేవాలయ ప్రాంతాల్లోనే కాబట్టి జీవన విధానాలు, కుటుంబ విధానాలు, కుటుంబ సమస్యలు, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా బయటపడాలి, దైవ సంకల్పాలు ఎలా చేసుకోవాలి, మంచి జీవితాన్ని ఎలా ఉండాలి అనేటువంటి విధంగా ఇవన్నీ ఉపయోగపడతాయి. మీరు అన్నట్టు కౌన్సిలింగ్ సెంటర్లే తీసుకుంటే ప్రతి కౌన్సిలింగ్ సెంటర్లోనూ కూడా అందరూ అన్ని రకాలుగా అన్ని వేళలా అక్కడ ఉండరు. కాబట్టి ఏదైనా కేసు పెట్టుకున్నప్పుడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏదో 2 రకాలుగా కౌన్సిలింగ్లు ఇచ్చి మళ్ళీ మీరు మంచిగా జీవించండి, మంచిగా ఉండండి అంటున్నారు. మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టుకోవడం, చచ్చిపోవడం కూడా జరిగిపోతుంది. మరి ఇదంతా ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అనంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనిషి సూసైడ్ చేసుకున్నాడు, విఫలమైంది అని అంటే ఖచ్చితంగా అతని మరణం సూసైడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది సైకలాజికల్గా. అలాగే ఒక మనిషి యాక్సిడెంట్ల ద్వారా నేను చనిపోవాలని దేనన్నా గుద్దినప్పుడు ఆయనకి తర్వాత మరణం కూడా అతనికి అలాగే డిసైడ్ అయిపోతాడు. అందుకని ఇలాంటి వాటిని తీయాలని అంటే మనిషికి ఈజీగా అయ్యేది ఇప్పుడు వచ్చినటువంటి గూగుల్ మాన్యంలో ప్రతిదీ కూడా అందుబాటులోకి వస్తుంది. అంటే మేము ఎంచుకునేది ఏంటంటే ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే ఒక ఆధార్ కార్డు ఎలాగ అడుగుతున్నారు, ఒక విమాన ప్రయాణం చేయాలన్నా, ఒక పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా చేయడానికి ఒక గుర్తింపు కార్డు ఎలా అడుగుతున్నారో, సామాజిక మీడియా మాధ్యమాల్లోనికి ఏదైనా క్రైమ్కి సంబంధించి కానీ ఇతరితరట్లు కానీ చూడాలి అని అన్నా, భయంకరమైనటువంటి సన్నివేశాలు చూడాలన్నా ప్రతిదానికి ఒక గుర్తింపు కార్డుతో లాగిన్ కానీ అయితే ఖచ్చితంగా వీటిని నివారించవచ్చు. ఎందుకంటే ఈజీగా వాళ్ళకి అవకాశం తెలిసిపోతుంది, ఎలా మరణించాలి, ఎలా చేసుకోవాలి, ఈజీ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఒక్కసారి ప్రభుత్వం దృష్టి సారించి సామాజిక మాధ్యమాల్లో దీన్ని అవగాహన కానీ కల్పిస్తే ఖచ్చితంగా క్రైమ్ రేట్ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళ హస్తం ఈ మధ్య ఎలా ఉన్నది అని అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ధనం. ఎందుకనంటే పేద గొప్ప ధనిక భేదాలలో మనిషి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి ఉన్నతంగా బ్రతకడానికి చాలా దగ్గర అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి గల ప్రభావం ఏమిటంటే పాశ్చాత్య దేశాల యొక్క సాంప్రదాయాలు మన భారతదేశం మీద పడటం ఒకటి,
మనం ఉండేటువంటి వస్త్రధారణ, జీవనశైలి, విధానము ఇవన్నీ ఒకటి. అంటే ఎక్కడ పుట్టామో, ఎలా పెరిగామో అలా ఉండటం మానేసేసి మన యొక్క జీవనశైలి, జీవన విధానాన్ని పరాయి దేశాల మీద మోజుతోటి, తక్కువ జీవితంలో ఎక్కువ సంపాదనతోటి జీవితాన్ని మార్చుకునేటువంటి విశ్వప్రయత్నం చేయటం ద్వారా ఒకటి గొప్పగా బ్రతకాలి, లగ్జరీ లైఫ్ స్టైల్స్ బ్రతకాలి అనేటువంటి ఆలోచన, వీరికి ఉన్నటువంటి సత్సంబంధాల మధ్యలో ఎక్కువగా ఎదగాలి, తక్కువ టైంలో అని చెప్పి శరీరం మీద, తల్లిదండ్రుల మీద, భావబంధాల మీద, వారు ఉంటున్నటువంటి వ్యక్తిత్వం మీద కూడా వ్యాసలు కోల్పోయి ఈజీ మనీకి జీవితాన్ని పాడు చేసుకోవటం ద్వారా మనిషిలో ఒక తెలియనటువంటి మానసిక రుగ్మత ద్వారా ఇలాంటి వాటికి ఒడిగడుతున్నారని చెబుతుంటాం. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం, కేవలం మహిళలే ఇలాంటి క్రైమ్ రేటుకి పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇవి మహిళా పోలీస్ స్టేషన్లో చాలా వరకు, మహిళా కాలేజీల్లో కానీ, మహిళలు ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆఫీసుల్లో కానీ తప్పనిసరిగా ఒక మోటివేటర్ కానీ, ఒక మంచి కౌన్సిలర్ కానీ, ఒక వీటి గురించి తెలియజేసేటువంటి ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా నియమించుకొని వారి ద్వారా కూడా వీటిని అరికట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే ధనాన్ని సంపాదిస్తున్నప్పుడు విచ్చలవిడితనం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ ధనం యొక్క పట్ల వాటిని ఏ విధంగా జాగ్రత్త పరచుకోవాలి, ఏ విధంగా జీవనశైలి అలవాటు చేసుకోవాలి, ఏ విధంగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కుటుంబ నేపథ్యంలో మనం ఎలా బ్రతకాలి అనేటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ ఒడిగడుతున్నాయని ఖచ్చితంగా చెప్తాం. For more videos like this, subscribe Big TV channel.